రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నిన్న మన ఇద్దరం మాట్లాడుకుంటుండగానే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. మనం డిస్కస్ చేసాం. సో చాలా సేపు అయింది కాబట్టి రకరకాల కారణాలు తెర మీదకి వస్తున్నాయి. మీ వర్షన్ ఏంటండి? మీరేం చెప్తారు? విజయసాయి రెడ్డి గారి రాజీనామాకు సంబంధించినంత వరకు వారు రాజీనామా అనుకున్నట్టే చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ గా నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా ఇంకొంత కాలం పాటు విజయసాయి రెడ్డి గారి రాజీనామా కారణాలు ఏంటనే ఊహాగానాలు పెరుగుతాయి. కారణం ఏంటంటే నెంబర్ 1 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడం, ఇంకా తన ప్రాధాన్యత ఉండదు కాబట్టి. అంటే గతంలో ఏదైతే మనం ప్రాధాన్యతను అనుభవించామో ఉన్నాము ఆ స్థాయిలో ఇప్పుడు లేనప్పుడు సహజంగా నిరాశకు గురవుతారు, అసంతృప్తికి గురవుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేపు అధికారంకి వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కూడా. అసంతృప్తి వెళ్ళిపోయే వాళ్ళు, రిటైర్ అయ్యే వాళ్ళు ఒక బ్యాచ్, ఒక వాదన ఉంటుంది. రెండోది, లేదా పక్క పార్టీలు ఒత్తిడి, లేకపోతే ఇంకేమైనా పరోభావాలు ఇవన్నీ రెండో కోణం ఉంటుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది ఒక కోణం క్లియర్. ఆయన చెప్పినా చెప్పకపోయినా కొంత ఒత్తిడికి గురైనట్టున్నారు. అంటే ఒత్తిడి కంటే గతంలో ఉన్న ప్రయారిటీలో ప్రాధాన్యతలు తగ్గింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అనేది తప్ప టెక్నికల్ గా అనుబంధ సంఘాల బాధ్యులు కానీ, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ కానీ, ఇలాంటి కోర్ కమిటీలో కానీ విజయసాయి రెడ్డి గారు లేనట్టున్నారు. సహజంగా ఇది కొంచెం ఇన్కన్వీనియన్స్ గా వారికి ఉంటుంది. రెండో అంశం, మనం అనుకుంటుంది ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయని. ఇది ఇప్పట్లో తేలదు. కానీ అలాగని అనుమానించడానికి కూడా అవకాశం లేకుండా వారు మాట్లాడారు. వారు ఏం మాట్లాడినారు? ప్రధానంగా మీలాంటి మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నప్పుడు బహుశా ఏబిఎన్, ఈనాడు సంథింగ్ ఆ పత్రికలు నేను రాజీనామా చేసినా, రిటైర్ అయినా మీ పత్రిక మీద ఏదైతే పరువు నష్టం దేవాలయం అది మాత్రం కంటిన్యూ చేస్తాను అన్నాడు. అంటే అవతల వైపు తెలుగుదేశం కూటమి వైపు వెళ్ళేట్టుగా ఉంటే ఆ ఫైటింగ్ ఉండదు కదా, ఇంకా ఆగిపోవాలి కదా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికలకు సంబంధించినంతవరకు సుప్రీంకోర్టుకి వెళ్తారన్నాడు, కౌంటింగ్ సంబంధించి. కానీ కూటమిలోకి వెళ్ళిన తర్వాత, అంటే కూటమి అంటే జనసేన తర్వాత ఆగిపోయింది. ఇంకా మళ్ళీ ప్రాసెస్ నడవాల. రాజీ పడ్డారా అనేది పాయింట్ కన్నా ఆ ఫైటింగ్ ఆపేశాడు. ఎందుకంటే ఎవరి దగ్గర పోవాలనో వాళ్ళ మీదనే ఫైటింగ్ అవుతున్నది కాబట్టి. కానీ విజయసాయి రెడ్డి గారు నేను ఆ ఫైటింగ్ ఆపను అంటున్నాడు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని చూసినప్పుడు ఆయన గుండు గుర్తుకోలతో వెళ్ళిపోతాడా అని అనలేము. అలాగే ఇన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ రాజకీయాలకు దూరంగా ఉండగలడా? ఇంకేదన్నా ఆలోచనలు ఉన్నాయా అనేది ఇంకొంతకాలం పట్టే అవకాశం ఉంది. అందుకని మనం చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారిలో ఆ డిప్లొమాటిక్ గా ఉన్న కారణంగా వైఎస్ఆర్సీపీ నుంచి అటాకింగ్ లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి అంత విమర్శలు ఉండొచ్చు, కానీ ఇంతకుముందు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ మీద పెట్టినంత ఒత్తిడి, విమర్శలు వైసీపీ నుంచి లేవు. కాబట్టి దీన్ని చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారి పట్ల సాఫ్ట్ కలర్ ఈలు చూపిస్తున్నారు. ఆయన కూడా పార్టీ మీద ఎక్కడా డ్యామేజ్ చేయట్లేదు. నిన్న మన వీడియోలోనే ఒక మాట చెప్పాను నేను. విజయసాయి రెడ్డి గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఆయన రాజీనామా నిర్ణయం మాత్రం తొందరపాటు చర్య. పార్టీలో ప్రాధాన్యత లేకుండా ఇతర పార్టీలకు పోవాలి అనుకుంటే రాజీనామా కరెక్ట్. ఇతర పార్టీలకు పోయే పరిస్థితి లేదు. ఈ పార్టీ పట్ల నాకు వ్యతిరేకత లేదు, ఈ రోజు కూడా ఈ పార్టీ వెల్విషారుగానే ఉంటాను, గౌరవంగానే ఉంటాను, నేను రెస్ట్ తీసుకుంటాను, రాజకీయాలను వదిలేస్తానంటాడు. దానికోసం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల 2 సమస్యలు వస్తాయి. ఒకటి, విజయసాయి రెడ్డి గారు ఈ కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయారనే ఒక చెడ్డ పేరు వస్తుంది. 2, ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడినట్టే, కూటమికి. ఎందుకు ఉపయోగపడ్డాడు? డైరెక్ట్ గా ఉద్దేశం అది కాదు, కానీ ఆయన రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఎన్నిక జరుగుతుంది, బై ఎలక్షన్. ఆ బై ఎలక్షన్ ఎవరికి వస్తుంది సీటు? ఖచ్చితంగా కూటమికే వస్తుంది. అంటే ఆయన రాజీనామా ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఆయన రాజీనామా యొక్క పర్యావసానం కూటమికి ఇంకొక రాజ్యసభ సీటు పెరిగినట్టే. వైసీపీకి ఉండాల్సిన సీటు వాళ్ళకి వస్తుంది. అదే రకంగా కూటమికి లాభపడినట్టే కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా సార్, ఇప్పుడు ఒత్తిడికి లోన్ కావడం అనేది మనం మీరు అన్నట్టుగా మేబీ వైసీపీలో ఉండి ఆయన ప్రియారిటీ తగ్గుతుంది కాబట్టి అది ఆయన అంచనా వేసుకున్నారు, చూసుకున్నారు, ఒక రకమైన స్ట్రెస్ ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్ అనేది బీజేపీకి కీలకంగా మారింది కాబట్టి విజయసాయి రెడ్డి గారి పైన ఫ్యూచర్లో కేసులు పెట్టకూడదు అనుకున్నా, లేకపోతే వాళ్ళ వారసులకి సంబంధించిన ఆస్తులు నిలబడాలి అనుకున్నా అంటే ఆ రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చినట్లయితే వాళ్ళు వేరే వాళ్ళకి, అది చిరంజీవి గారి పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అందుకోసమే బీజేపీ రివర్స్ గేర్ లో ఇదంతా విజయసాయి రెడ్డి గారితో నడిపిస్తుంది అనేది కూడా ఒక చర్చ. కాదనుకోగలమా? అంటే ఈ చర్చ ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళ వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఉండొచ్చు అన్న అనుమానం ఉంది. ఇక్కడ లేదు ఉంది అన్న కానీ ఒక చిన్న క్వశ్చన్ ఏమొస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి రాజీనామా కారణంగా బీజేపీ నుంచి ఇంకొకరు రాజ్యసభకు అవుతారు అనే ఒక చర్చ ఉంది. బీజేపీతో అవుతారని గ్యారంటీ ఉంది. కూటమిలో గొడవ వస్తాయి కదా. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి? ఒక సీట్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మళ్ళీ రెండో సీట్ రాజీనామా చేసి వాళ్ళకి ఇచ్చి ఇంకోటి రాజీనామా చేస్తే బీజేపీకి ఇచ్చుకుంటా పోతా ఉంటే ఇంక తెలుగుదేశం అస్తిత్వం ప్రమాదాలు పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వర్సెస్ బీజేపీగా మారుతుంది. దీన్ని అంగీకారంతో చేస్తారా లేదా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమన్నా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా లేదు, అంటే బీజేపీతో లేదు కానీ బీజేపీకి వ్యతిరేకంగా లేదు. ఏ బిల్లులు వచ్చినా వాళ్ళు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. పైబెట్టు విజయసాయి రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ మీద అటాక్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ, ఢిల్లీ యొక్క పరిధి చట్టం సవరణ వచ్చినప్పుడు ఆయన అటాకింగ్ టు ఆపు కాంగ్రెస్ ని అటాక్ చేశాడు, బీజేపీని ఏకపక్షంగా సమర్థించాడు, కొన్ని సందర్భాల్లో నెహ్రూ పైన విమర్శలు చేశాడు. ఇట్లాంటి అంటే బీజేపీ లాగా మాట్లాడుతున్నాడు ఆయన కొన్ని సందర్భాలు. అంటే బీజేపీ వాళ్ళు అట్లాంటి వ్యక్తిని, అంత బాగున్న వ్యక్తిని తమతో ఆయన ఎక్స్ లో స్పందనలో కూడా నరేంద్ర మోడీ గారి పేరు ప్రస్తావించారు, అమిత్ షా గారు ప్రస్తావించారు, వాళ్ళకి సంబంధం లేని విషయం. కాబట్టి చూసినప్పుడు సహజంగా వాళ్ళతో ఏం వ్యతిరేకం లేరు. అది లేనప్పుడు ఈయన పైన ఒత్తిడి చేసి ఈయన రాజీనామా చేసేంత ఇబ్బందులు పెడుతుందా బీజేపీ, పెట్టదలుచుకుంటే పర్సనల్ గా అనే ఒక అనుమానం కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఈ వ్యూహం ఏంటి? ఒకవేళ పార్టీలో అసంతృప్తి ఉండి మౌనంగా ఉండిపోదాం అనుకుంటే రాజీనామా చేయకుండా ఉండుండొచ్చు. కానీ రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు అంటే, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేసాడంటే ఆయన ఇంకేదైనా రాజకీయ ఆలోచనలు చేస్తున్నాడా అన్న అనుమానం మాత్రం పెండింగ్ ఉంటుంది. మీరు చెప్పిన డౌట్ ఇంకా ఇతరతర అంశాలు కూడా వస్తాయి. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సీటు రేపు ఎవరికి పోతారు? బీజేపీ క్యాండిడేట్ నిలబడతాడా? ఇప్పుడు మొన్న ముగ్గురు రాజీనామా చేస్తే ఒకరు బీజేపీ, ఒకరు ఇద్దరు తెలుగుదేశం అయినారు కదా. రేపు ఈయన రాజీనామా కారణంగా నోటిఫికేషన్ వస్తుంది, అనివార్యం అది. ఎందుకంటే రాజ్యసభ ఎప్పుడు కాలం వాయిదేయడానికి చట్టం ఒప్పుకో. ఎందుకంటే రాజ్యసభ శాశ్వత సభ, ఎప్పటికి రిటైర్ అవుతుంటారు, వంతాడు. కానీ ఇప్పుడు ఈయన రాజీనామా కారణంగా ఏర్పడిన సీటు బీజేపీకి ఇచ్చారనుకోండి, ఇది బీజేపీ పని. ఎందుకంటే ఆల్రెడీ ఒక సీట్ ఇచ్చారు, అదే ఎక్కువ. మళ్ళీ రెండోది కూడా ఇచ్చినారంటే ఇది బీజేపీ వాళ్ళ ప్లాన్ అనుకునే దానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా ఈ 15 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామం ఇది. సో అది కూడా ఒకవైపు మనం ఆలోచించే విధంగానే ఈ దారి కూడా ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయాలు ఏదన్నా, ఇప్పుడు అమిత్ షా గారు వచ్చిపోయారు, ప్రధానమంత్రి గారు వచ్చిపోయారు, సీఎం గారితో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా క్యాజువల్ గా మాట్లాడుంటారు కదా. అప్పుడేమన్నా ఇట్లా మేము ఒక వైసీపీ నుంచి రాజీనామా చేయించబోతున్నాం, ఖాళీ అయ్యేది మా ఖాతాలో వేయండి అని చెప్పారా అనే అనుమానం కూడా ఒకటి వస్తూ ఉంటుంది. ఈ అనుమానాలన్నీ పటాపంచలు ఎప్పుడవుతాయంటే ఆ రాజ్యసభ సీటు, విజయసాయి రెడ్డి గారి యొక్క రాజీనామా కారణంగా ఏర్పడిన రాజ్యసభ సీటుని బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేటాయిస్తే ఖచ్చితంగా అది బీజేపీ విజయసాయి రెడ్డి గారి వెనకాల రాజీనామా చేయించిందని ఈజీగా అనుకోవచ్చు. దానికి ఇంకే విజయసాయి రెడ్డి గారి సమాధానం ఇంకా అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు బీజేపీ ఒకటికి మించి ఇవ్వలేరు, సాధ్యం కూడా కాదు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో ఒక మంత్రి ఉన్నారు. ఇంత అవకాశం ఇచ్చిన రెండోది 27 మంది, 17 మంది ఎంపీల మద్దతు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉన్నప్పుడు ఇంకో రాజ్యసభ సీట్ ఎట్టిస్తారు? మొన్న ఒకటి ఇచ్చారు ఆల్రెడీ. కాబట్టి అయినా ఇచ్చారంటే ఒక అవగాహనలో భాగంగా రాజీనామా చేయించినట్టు ముందస్తు వ్యూహం అని అనుకోవచ్చు.